నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. నాగాలాండ్ వాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని, వారి సంస్కృతి, కర్తవ్య స్ఫూర్తిని ప్రశంసించిన నరేంద్ర మోదీ. ఎయిడ్స్ వ్యాధి ప్రభావితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి. NACO థీమ్ సాంగ్ ని ప్రారంభించిన జేపీ నడ్డా. టేక్ ద రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ నినాదంతో నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం. ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించిన కలెక్టర్లు, వైద్యులు. రేషన్ అక్రమాలకు కూటమి ప్రభుత్వం తెరపడేలా చేస్తుందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. పేదలకు అన్యాయం జరగబోదన్న నాదెండ్ల మనోహర్. పెయింజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. చెన్నై, తిరుపతిలో రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. నేడు నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ నాగాలాండ్ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగాలాండ్ గొప్ప సంస్కృతికి నిదర్శనమని, ఆ రాష్ట్ర ప్రజల స్వభావం పలువురికి ఆదర్శనీయమని ప్రధాని ప్రశంసించారు. అంతేకాకుండా నాగాలాండ్ సంస్కృతికి కర్తవ్య స్ఫూర్తి, కరుణకు ప్రసిద్ధి చెందిందని, రాబోయే కాలంలో నాగాలాండ్ నిరంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. సరిహద్దు భద్రతా దళం BSF రేజింగ్ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సరిహద్దు భద్రతా దళాన్ని 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశ సరిహద్దు భద్రతకు సంబంధించి ఏర్పాటు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడే బాధ్యతను BSF నిర్వహిస్తోంది. BSF ప్రస్తుతం 193 బెటాలియన్లుగా విస్తరించి ఉంది. ఎయిర్ వింగ్, వాటర్ వింగ్, ఆర్టిలరీ రెజిమెంట్లతో దాదాపు 2,70,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉంది. BSF భారత భూభాగాల రక్షణకు ముందు విభాగంలో నిలబడి ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా విస్తరించింది. न हाथ एक शस्त्र हो, न हाथ एक अस्त्र हो, न अन्न वीर वस्त्र हो, हटो नहीं, डरो नहीं, बढ़े चलो, रहे समक्ष हिम शिखर, तुम्हारा प्रण उठे निखर, भले ही जाए जन बिखर, रुको नहीं, झुको नहीं, बढ़े चलो. घटा घिरी अटूट हो, अधर्म कालकूट हो, वही सुधा का घूंट हो, जिए चलो, मरे चलो, बढ़े चलो. चलो नई मिसाल हो, जलो नई मिसाल हो, बढ़ो नया कमाल हो, झुको नहीं, रुको नहीं. సరిహద్దు భద్రతా దళం BSF రైజింగ్ డేను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ BSF సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో BSF ధైర్యం, అంకిత భావం, వారి అసాధారణమైన సేవ ఉందని అన్నారు. వారి అప్రమత్తత, ధైర్యం కారణంగా దేశం భద్రంగా ఉంటోందని సామాజిక మాధ్యమం Xలో తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల కోసం గౌరవప్రదమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేవి అహిల్య విశ్వవిద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా NACO థీమ్ సాంగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్ఐవికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఐక్యత, అవగాహన సందేశాన్ని విస్తరించడానికి NACO
HCO థీమ్ సాంగ్ను ప్రారంభించానన్నారు. ఆరోగ్య కార్యకర్తల అలుపెరుగని ప్రయత్నాలను గుర్తించి అభినందించాల్సిన రోజని వారిని ప్రశంసించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల ద్వారా HIV వ్యాప్తిని నిరోధించడం, అందుబాటులో ఉన్న చికిత్సను నిర్ధారించడం, వ్యాధికి ప్రభావితమైన వారికి మద్దతు ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నడ్డా తెలిపారు. एक तरीके से HIV को, एड्स को और उसके खिलाफ जो जंग चल रही है उसको डेडिकेट और रीडेडिकेट करने का दिवस है और इसके साथ साथ ये रीट्रेन करने का है, फिर से लोगों को बताने का है कि एड्स को की रोकथाम के लिए हम सब लोग समर्पित हैं और आज के दिन हम 35వ కోణార్క్ ఫెస్టివల్ నేటి నుంచి పసిడికాంతుల అలంకరణల మధ్య ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 5 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఒడియా భాష, సాహిత్యం, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఒడిశా సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా నిర్వహించే ఈ 5 రోజుల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒడిస్సీ, కథక్, మణిపురి, మోహినియాట్టం, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం కోణార్క్ ఉత్సవంలో భాగంగా ఉంటుంది. శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ సందర్భంగా సహజమైన చంద్రభాగ బీచ్ ప్రపంచ ఇసుక కళాకారులకు క్యాన్వాస్గా మారుతుంది. 5 రోజుల వ్యవధిలో భారతదేశం విదేశాల నుంచి శిల్పులు సంస్కృతి, పర్యావరణం, సామాజిక అంశాల ఇతివృత్తాలను ప్రతిబింబించే ఇసుక శిల్పాలను అద్భుతంగా రూపొందిస్తారు. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం. HIV వైరస్ ద్వారా సంక్రమించే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పలు దీర్ఘకాలిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. HIV వైరస్ సోకిన వారితో అసురక్షితంగా శృంగారంలో పాల్గొన్నా HIV వైరస్ సోకిన వారి రక్తం ఎక్కించుకున్నప్పుడు ఈ వ్యాధి ప్రధానంగా సోకుతుంది. వ్యాధి సంక్రమించిన వారితో కలిసి జీవించినప్పటికీ, వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ ఈ వ్యాధి ఇతరులకు సోకదు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ సంస్థలు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. HIV ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ HIVతో జీవిస్తున్న వారిని వివక్షకు గురి చేయకుండా ప్రేమతో ఆదరించాలని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ HIV వ్యక్తులు ప్రభుత్వం అందించే మందులు తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో, అక్కడ నుంచి మన దేశానికి వచ్చి ఈ ఎయిడ్స్ మహమ్మారి వల్ల దాదాపుగా వేలాది మంది చనిపోవడం జరిగింది. వారందరికీ రోజు స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతిని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఈ ఎయిడ్స్ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి, ఈ ఎయిడ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఇతర దేశాల యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రదేశంలో కానీ లేకపోతే అనంతపురం జిల్లాలో కాబట్టి దాదాపు అనంతపురం జిల్లాలో 2200 కేసుల పైచిలకు ఇక్కడ నమోదై ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే 1986లోనే మొట్టమొదటిగా ఎయిడ్స్ కేసుని కనుగొని అప్పుడు చాలా ప్రాణాంతకంగా అని ప్రజలందరూ కూడా భయపడి ఎంతో భయభ్రాంతులకు గురయ్యి చాలామంది చనిపోయిన సందర్భాలు మనం చూసాము. కానీ వైద్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ ఇస్తూ వాళ్ళు పౌష్టికాహారము, ఆరోగ్యకరంగా ఉంటూ వాటిలో ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలని కార్యక్రమాలు చేస్తూ అవగాహన కల్పిస్తూ వాటిపైన ఒక అవగాహన తెస్తూ ఈరోజు వాళ్ళు
ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి అప్రమత్తతతో ముందుకు వెళదామని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ రావు పిలుపునిచ్చారు. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరితో జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషల్ హెల్త్ డిపార్ట్మెంట్, జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఇక్కడికి సపోర్ట్ చేసిన ఓఎన్జీసీ శివకుమార్ గారికి, తర్వాత రిలయన్స్ వైఫ్ సుబ్రహ్మణ్యం గారికి అండ్ రెడ్ క్రాస్ రామారావు గారికి అందరితో కలిపి వాళ్ళ పిల్లలకి ఒక లంచ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ ఇలాగే ఇక్కడ ఒక ఆనవాయితీకి కాకినాడలో జరగడం అంటే ఇవాళ నేను బాగా పంచుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. అందరినీ సమానంగా చూడాలి. ఆ బాధ వచ్చినంత మాత్రాన దానివల్ల బాధ. ఎయిడ్స్ వ్యాధి పట్ల ముందస్తు నివారణ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంటున్నారు. 1981లో మరణ వాంగ్మూలంగా ఉన్న ఎయిడ్స్ వ్యాధి ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధిగా ఉందని, సామాజిక అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టవచ్చంటున్న డాక్టర్ సూర్యారావుతో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంతగా పరిచయం అవసరం లేని వైద్య నిపుణులతో పాటు ఒక సామాజిక కార్యకర్తగా మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక వేదికల మీద ఒక ప్రత్యేకమైన వైద్య అంశం గురించి ఆయన గళమెత్తారు, నినదించారు, అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వచ్చారు. అదే ప్రపంచాన్ని గడగడలాడించిన, ఇంకా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి. డిసెంబర్ 1వ తేదీ వస్తుందంటే చాలు ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం గుర్తిస్తాం. దాని అవగాహన గురించి వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ సెమినార్ల మీద చర్చించుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రముఖులు డాక్టర్ సూర్యారావు వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కొండలరావు గారు. చాలా రకాలైన కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందే మనం కోవిడ్పై యుద్ధమే చేశాం. కోవిడ్ కంటే ముందు ప్రపంచాన్ని, రాష్ట్రాలని అతలాకుతలం చేసిన ఎయిడ్స్ మహమ్మారి చాలా ప్రపంచాన్ని చాలా భయపెట్టింది, చాలా ఆందోళన కలిగించింది. వైద్య విధానాలకే ఒక సవాలుగా నిలిచిన ఆ నేపథ్యంలో ప్రజలకు అసలు దాని పట్ల అవగాహన తీసుకురావడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన సాహసంగా ఉండిపోయింది. ఆ మొదటి రోజుల నుంచే మీరు ఎయిడ్స్ అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వస్తున్నారు. ఈ పరంపరలో, ఈ అవగాహన ప్రచార ప్రక్రియలో మీ భాగస్వామ్యం ఎలా ఉంది? పరిస్థితులు ఆనాడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు HIV ఎయిడ్స్ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? తప్పకుండా అండి. మా దూరదర్శన్కి 1981లో మొట్టమొదటి HIV ఎయిడ్స్ కేసు వచ్చినటువంటి రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి అంటే మరణ వాంగ్మూలం. ఈవేళ ఎయిడ్స్ అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. అంతేకాకుండా 100కి 100 పాళ్ళు నివారించుకోవడానికి వీలున్నటువంటి వ్యాధి. అంతేకాదు, అతి త్వరలో లెనికపెవిర్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ మార్కెట్లోకి వచ్చింది. అది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇటీవలే ఆమోదించారు. ఆ ఇంజెక్షన్లు 2 చేయించుకుంటే ప్రతిరోజు వాడుతున్న ART మందులు స్థానంలో ఆ 2 ఇంజెక్షన్లతో క్యూర్ అనే మాటని నేచర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత జర్నల్ ఉపయోగించింది. కాబట్టి ఈవేళ HIV ఎయిడ్స్ అంటే నివారణ చర్యలు చేపడితే మనందరికీ తెలుసు, సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. తెలిసి కూడా మనం ఎందుకు అజాగ్రత్త చేస్తున్నాం అనేటటువంటిది కొంచెం ఆందోళనగా ఉంది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఈవేళ 36.5 మిలియన్లు HIV పాజిటివ్ ఉంటే భారతదేశంలో 2.4 మిలియన్లు HIV పాజిటివ్ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రమారమి 4 లక్షల మంది HIV పాజిటివ్ ఉన్నారు. సిడ్నీ లాంటి మహానగరాల్లో జీరో ట్రాన్స్మిషన్ అనే స్టేజ్కి వచ్చేసాయి. మరి సిడ్నీలో వచ్చినప్పుడు మనకు రావడం కష్టమా చెప్పండి? మనం కూడా కృషి చేయాలి. అందుకే ఈ సంవత్సరం పీపుల్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ
అంతర్జాతీయ సంస్థలు లెట్ కలెక్టివ్లీ కంట్రోల్ హెచ్ఐవి ప్రోగ్రెషన్, సామూహికంగా మనందరం కలిసి హెచ్ఐవి ప్రోగ్రెషన్ ఆపుదాం అనే నినాదాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రకటనలో నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. రాష్ట్రంలో రేషన్ అక్రమాలు అరికట్టేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, పేదల బియ్యం కాపాడాలనే తపనతో పనిచేస్తున్నామని, వ్యవస్థలను ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు. అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి, మన వనరుల్లో భాగం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని 1999 నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్ట్ అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి పేదలకు సహాయం చేయడం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు బొంతల కృష్ణ అన్నారు. ఒంగోలు ఆర్ఎస్ బాలల సంరక్షణ కేంద్రంలోని 50 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ పి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మేము ఆదివాగి ఫౌండేషన్ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థాపించబడినది. దాని ద్వారా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. ఇవి 2 సంవత్సరాల నుంచి మేము త్రిపురాంతకంలో, కనీరులో, మార్కాపూర్లో, తర్వాత ఒంగోలులో చేసినాము. మేము ఎవరికి ఏది అవసరమైనా పిల్లలకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ సహకారం చేస్తాము. చలికాలంలో దుప్పట్లు కూడా మొన్న మార్కాపూర్లో కూడా మేము ఇచ్చినాము, త్రిపురాంతకంలో ఇచ్చినాము. దీని ద్వారా ఈ సేవా సంస్థ ద్వారా అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం మేము చేస్తున్నాము. రిడెప్షన్ స్కూల్లో అరటికాయలు తర్వాత బ్యాగులు పంచినాము. గతంలో కూడా ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాళ్ళకు కూడా బెడ్షీట్లు పంపిణీ చేయడం, అదేవిధంగా కరోనా సంక్షేమ సమయంలో కూడా నిత్యావసర వస్తువులు కూడా చాలామందికి పంపిణీ చేయడం కూడా మేమందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకి, అదేవిధంగా పేదలకి, విద్యార్థులందరూ కూడా
అనేక రకాలుగా అంటే చదువుకునే వాళ్ళకి బుక్స్, అదేవిధంగా కొంతమందికి ఏదైనా ఫీజు ఏదైనా తక్కువ ఉంటే వాళ్ళకు కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి వారిని మేము విన్నపిస్తూ ఉన్నాం. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఈ స్కూలే మనం చూస్తే ఆర్ఎస్ చిల్డ్రన్ హోమ్ స్కూల్ వచ్చేసి వీళ్ళకి ఎటువంటి సహకారం లేకుండా వాళ్ళ సొంతంగా వచ్చి డొనేషన్లు వసూలు చేసి ఒక వీధి బాలల్ని అంటే ఎవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో తుఫాను వాతావరణం మరింత వణికిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, బొమ్మల లక్ష్మీపురం, చిన్నమేరంగి, పెదమారంగి, సాలూరు పరిధిలోని పాచిపెంట, మక్కువ గ్రామాల్లో చలి ఉగ్రరూపం దాలుస్తోంది. మనుషులు కనపడనీయకుండా మంచు కమ్మేస్తోంది. తీవ్ర చలికి ఇబ్బందులు పడుతూ చలిమంటలు కాచుకుంటూ పెద్దలు, పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఇదే వాతావరణం మరో 2 రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వారు విధులకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలులో ఎంపీ ప్రారంభించారు. ఈ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రత్నమహల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు సాగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి కారణంగా జిల్లాలో తక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. జిల్లా వైద్యాధికారి పద్మజ మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహించామన్నారు. పూర్తిగా అవగాహన లేదు. ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. అంటే మన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటించమని చెప్తూ వారికి మంచి ప్రిస్క్రిప్షన్ అనేది మందులు అనేది కూడా సప్లై ఇవ్వటం అనేది కూడా చేసి వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను, అదే వైద్య శాఖ అధికారులను మనం అభినందించవలసిందే ఈ రోజు కూడా. ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము, ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని వాటన్నిటిని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో 2006న 16% ఉన్న హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఈ రోజుకి 1% మాత్రమే వచ్చింది. అలాగే గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాము. ఈ హెచ్ఐవి పరీక్షలలో 2006 నందు 1.03% ఉన్న ఇన్సిడెన్స్ ఈ రోజుకి 0.09%కి వచ్చింది. ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కఠారి హేమలత అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని చిత్తూరులో వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్యాధికారి ప్రభావతీదేవి, బీజేపీ నేత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ముందు రోజులతో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా కేసెస్ని తగ్గించాము. ముఖ్యంగా కూడా దీంట్లో అవగాహన ఇంకా కూడా మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల అవగాహన లోపం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిడ్స్ రాకుండా అనే విషయాలు ఇంకా తెలియకుండా కేసెస్ వస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ ముందున్న వాటితో పోలిస్తే ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే గర్భం దాల్చిన వెంటనే వాళ్ళు ఈ టెస్టులు కూడా చేసుకుంటే హెచ్ఐవి టెస్టులు అవన్నీ కూడా వాళ్ళ నుంచి వాళ్ళ బిడ్డలకి రాకుండా. ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ వ్యాధి తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా ఉందని, యువతలో అవగాహన లోపం వల్ల ఈ వ్యాధి విస్తరిస్తున్నాయంటున్న పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంతగా పరిచయం అవసరం లేని వైద్య నిపుణులతో పాటు ఒక సామాజిక కార్యకర్తగా మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక వేదికల మీద
ఒక ప్రత్యేకమైన వైద్య అంశం గురించి ఆయన గళమెత్తారు, నినదించారు, అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వచ్చారు. అదే ప్రపంచాన్ని గడగడలాడించిన, ఇంకా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి. డిసెంబర్ 1వ తేదీ వస్తుందంటే చాలు ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం గుర్తిస్తాం. దాని అవగాహన గురించి వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ సెమినార్ల మీద చర్చించుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రముఖులు డాక్టర్ సూర్యారావు వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కొండలరావు గారు. భారతదేశంలో ఈ ఎయిడ్స్ మహమ్మారి పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రత్యేకించి మన కోస్తా ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి, మనకి సముద్ర తీరం ఎక్కువగా ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ జనానీకం దీని పట్ల ఇంకా ఏ రకంగా అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తారు? మీ యొక్క ఎక్స్పర్టైజ్ దీని మీద ఏ విధంగా తెలియజేస్తారు? భారతదేశంలో 2.2 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నారండి ఈవేళ. ప్రపంచంలో గత రమారమి 40 సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ స్టేజ్లో ఉంది. అంటే మొదటి లెవెల్, అంటే ఫస్ట్ లెవెల్, అంటే మొదటి స్థానంలో ఉంది అత్యంత హెచ్ఐవి ఎక్కువ కేసులతో. తర్వాత మళ్ళీ భారతదేశమే అత్యంత ఎక్కువ కేసులతో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అత్యధిక కేసులతో ఇప్పుడు కూడా గత ఏడాది గణాంకాల్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. రెండవది మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఒక్క ఏపీలో అనుకుంటేనేమో రమారమి 4 లక్షలు అంటున్నారు. తెలంగాణలో అక్కడ 4 లక్షల పైచిలకు అంటున్నారు. 2 రాష్ట్రాల్లో కూడాను హెచ్ఐవి పాజిటివ్ కేసులు యువత యొక్క ప్రవర్తనలో మార్పు అన్నంత కాలం అవి తగ్గడం కష్టం. నేను పదే చెప్తాను. లైంగిక సంపర్కం అనేటటువంటిది, క్యాజువల్ సెక్స్ అనేటటువంటిది యువతని ఈవేళ నాశనం చేసేస్తుంది. దానికి తోడు గంజాయి, ఐవి డ్రగ్స్ పుష్కలంగా దొరుకుతున్నటువంటి రాష్ట్రంగా అయిపోయి ఆ రకంగా కూడా అనేక మంది ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక, ఎవరితో లైంగిక సంపర్కం పెట్టుకుంటున్నారో తెలియక, ఇంకా కోస్టల్ బెల్ట్, మరి అలాగే మన భారతదేశంలో నార్త్ ఈస్ట్ ఏరియా చూసుకుంటే ఐవి డ్రగ్ యూజ్ వల్ల 70% మంది అక్కడ హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నారు. ఈ వేళకి కూడా తెలిసి కూడా ఉదాసీనత, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, కాండోమ్ వాడకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, తద్వారా యువత మరి మందులు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మరి దూరదర్శన్ లాంటి న్యూస్ విభాగాలు లాంటి వాళ్ళు పదే ఈ విషయం మీద ఒక ధర్మంగా భావించి యువతలో అవగాహన పెంచాలి. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సంస్థ కూడా ఆలంబనగా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ నిరుపేద మహిళ వర్షాలకు ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు, పసిపిల్లలతో గడుపుతోంది. అలాంటి కుటుంబాన్ని ఆదుకొని ఆ మహిళకు అండగా నిలిచింది సత్య చారిటబుల్ ట్రస్ట్. మంచాన ఉన్న కూతురు, ఏడాది వయసున్న మనవరాళ్లతో పేద మహిళ పడుతున్న కష్టాన్ని చూడలేక సంస్థ ముందుకు వచ్చి 10 మంది సాయంతో కూలిన పైకప్పుని రేకులు వేయించి 2 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చి చేయూతనిచ్చింది. అంతేకాక విద్య, వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు వీధులను దత్తత తీసుకొని మొక్కలు పెంచడం, మార్కెట్ల వద్ద గుడ్డ సంచులు అందిస్తూ ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తున్నారు. ఆయన కిరాణా సామాను కూడా ఇచ్చారండి, 2 నెలలు సరిపడి సామాన్లు ఇచ్చారండి. చాలా బాగా చూశారండి. అనే అమ్మాయి దురదృష్టవశాత్తు అనారోగ్యంతో బాధపడటం, మంచాన పడి కదలలేని పరిస్థితుల్లో ఉంది. ఆవిడకి 2 చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఆడపిల్లలు. ఒకళ్ళు 1 ఏడాది ఉన్న వయసు ఉన్నవాళ్ళు, ఇంకొకరు 4 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, ఇంకొక వృద్ధాప్యపు తల్లి ఈవిడి. అందువల్ల వీరి బాధ చూసి ఎవరితో ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లోని తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని
ఆర్కైవ్లను హోస్ట్ చేస్తోంది. ప్రేక్షకులు 12 భాషల్లో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజిన్ తుఫాను గత రాత్రి తీరం దాటి పశ్చిమ నైరుతి దిశగా ప్రయాణిస్తూ బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ ప్రభావం వల్ల చెన్నై, తిరుపతి ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ లేక నీరు సక్రమంగా రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు నీటి ప్రవాహాలను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల తిరుపతిలో పలు విమానాలను రద్దు చేశారు. కొండపోత వర్షాలతో తిరుమలకు వెళ్లే దారిలో అడ్డంకులు కలుగుతున్నాయి. చెన్నై ఇంకా తిరుపతిలో రెడ్ ఇంకా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రానికి వెళ్లకుండా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.